సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా ముద్ర వేయడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలానే ఆమె దుష్ట పాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాలి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓరచూపులు చూస్తూ ఎడం చేయి విరుస్తూ కుడి చేయి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లబొల్లి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్తపాత్రలు సజీవ శిల్పాలు. వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాలి కానే కాదు, మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. అయితే ఆమె నిక్కార్సైన మనిషి, ఖచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది, 10 మందికి పెట్టేదే. షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండరాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు.